15వ ఆర్థిక సంఘం కింద మూడో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రానికి 387.53 కోట్లు జమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో పెండింగ్ లో ఉన్న గ్రాంట్లను కేంద్రం విడుదల చేసింది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థలకు కొంత ఊరట లభించింది. 15వ ఆర్థిక సంఘం కింద మూడో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రానికి 387.53 కోట్లు జమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో పెండింగ్ లో ఉన్న గ్రాంట్లను కేంద్రం విడుదల చేసింది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థలకు కొంత ఊరట లభించింది. ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి తెలంగాణకు మొత్తం 1034.42 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు ప్రధానంగా గ్రామ పంచాయతీల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సేవలను బలోపేతం చేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల ఎన్నికల ఆలస్యమవడంతో 2024, 25, 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కొన్ని గ్రాంట్లు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు విడుదల వారీగా నిధులు విడుదల జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన ప్రకారం ఇంకా సుమారు 2,000 కోట్ల కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ అభివృద్ధి పనులు నిలిచిపోకుండా చూడాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు తక్షణ సాయం అవసరమని రాష్ట్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు విడుదలైన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సదుపాయాల విస్తరణ, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగితే అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామీణ స్థానిక సంస్థలకు కీలక ఆర్థిక వనరు. పంచాయతీల స్వయం పాలన బలోపేతం, పారదర్శకత, ఖర్చు, గ్రామీణ మౌలిక వసతుల పెంపు లక్ష్యంగా ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. మిగిలిన నిధులు కూడా త్వరలోనే విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి పనులకు మరింత ఊపు వచ్చే